ఈ లోకంలో జన్మించారు. అసలు క్రిస్మస్ అంటే ఏమిటి అనేది మనము తెలుసుకోవాలి ప్రియమనం. ఏదో అందరూ చేస్తున్నారులే, ఇది ఒక పండగలే, ఆచారమైనటువంటి పండగ అని కాకుండా ప్రభువు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు అనేది మనము తెలుసుకోవాలి. నిజమైనటువంటి క్రైస్తవులు ఎలా ఉండాలంటే, ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించున్నప్పుడు ఏదైతే బోధించి ఉన్నాడో, ఏదైతే ప్రజలకు ఆ కాలంలో యేసుక్రీస్తు వారు బోధించి ఉన్నారో, ఆ బోధించినటువంటి మార్గంలో నడవటమే నిజమైన క్రిస్మస్. నిజమైనటువంటి క్రిస్మస్ అనగా క్రీస్తు బోధించినటువంటి మార్గములలో నడవటమే నిజమైనటువంటి క్రిస్మస్. మరి ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే అనేకమైనటువంటి వారు క్రీస్తు బోధించినటువంటి మార్గములో నడవలేక సొంత మార్గాలు నిన్నుకొని సొంత మార్గాలు ఏం చేస్తున్నారంటే వారు జీవిస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి క్రైస్తవులు ఎలా ఉంటారంటే, క్రీస్తు ఏదైతే బోధించి ఉన్నాడో, క్రీస్తు ఏదైతే మనకు తెలియపరిచున్నాడో అది జ్ఞాపకము చేసుకుంటూ ఆ మార్గంలో నడవటమే నిజమైనటువంటి క్రిస్మస్. కనుక ఆ క్రిస్మస్ అనేది మనలో చూపించాలి, మనలో ఉండాలి. మనం క్రీస్తు దగ్గర నుంచి మనం ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే మనం విన్నామో, ఏదైతే మనం చూసామో, ఆ చూసినటువంటి కార్యములను, ఆ చూసినటువంటి లేదా విన్నటువంటి వాటిని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఆయన సత్య మార్గములో నడవటమే నిజమైనటువంటి క్రిస్మస్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాలు జరుపుకుంటున్నారు. అయితే ఈ యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువే కాబట్టి ఎవరు కూడా, కొంతమంది అంటారు ఈయన ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఈయన ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు, ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, ఒక ప్రాంతమునకు చెందినటువంటి వ్యక్తి కాదు. ఆయన సర్వ మానవాళిని ప్రేమించి సర్వ మానవాళిని ఈ యొక్క ఉగ్రత నుండి లేదా శాపము నుండి విడిపించడానికే ఆయన పరము నుండి ఏం చేశాడు, భూమికి దిగువచ్చాడు. కనుక ఆ వ్యక్తిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తున్నారంటే జ్ఞాపకము చేసుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలు ఏం చేస్తున్నారు, జరుపుకుంటున్నారు. అయితే క్రిస్మస్ అనగా ప్రియమంతుడా రక్షణ కార్యమని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే మనకు రక్షణ భాగ్యాన్ని కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడని మనం గుర్తు చేసుకోవాలి. క్రిస్మస్ అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా మహిమను జరిగించే కార్యక్రమం. ప్రభువు యేసుక్రీస్తు వారు మహిమను వదిలిపెట్టుకొని ఏం చేశారంటే మానవ రూపంలో ఏం చేశారంటే భూమి మీదకి వచ్చాడు. కనుక క్రిస్మస్ అనగా అది ఒక మహిమా కార్యమని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా క్రిస్మస్ అనగా ఏంటంటే అది ఒక విమోచన కార్యమని గుర్తుపెట్టుకోవాలి. విమోచన అంటే విడుదలనిచ్చేటువంటి వ్యక్తి. కనుక ఏ బంధాలతో అయితే మనం బంధించబడి ఉన్నామో, ఏ సమస్యలైతే మనం బంధించబడి ఉన్నామో, ఏ కట్టలతో అయితే మనం బంధించి ఉన్నామో, ఏ ఆర్థిక సమస్యలతో అయితే మనం బంధించబడినామో, ఏ సమస్య అయితే నువ్వు బంధించబడి నువ్వు విడుదల పొందుకోలేకున్నావో అలాంటి వారికి విమోచన కలిగించడానికి, విడుదల కలిగించడానికి ఇవ్వటానికి వచ్చినటువంటి ఈ యొక్క నిజమైనటువంటి క్రిస్మస్. అందుకని ఇది విమోచన కార్యక్రమాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అనేక మందికి విడుదల కలుగు చేసినటువంటి వారు. కనుక ఇదొక విమోచన కార్యమని మనము గుర్తుపెట్టుకోవాలి. క్రిస్మస్ అనగా ప్రియమైన ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యమని కూడా గుర్తుపెట్టు. ఎందుకంటే మన దేవుడు పవిత్రుడు కాబట్టి, పరిశుద్ధాత్మతో జన్మించాడు కాబట్టి అందుకని ఈ కార్యం ఎలా ఉంటుంది, పవిత్రముగా ఉంటుంది. కనుక క్రిస్మస్ అనగా ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యమని మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా క్రిస్మస్ అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా సమాధానం ఇచ్చేటువంటి కార్యమని కూడా మనం జ్ఞాపకం. సర్వోన్నతమైనటువంటి మహిమతో భూమి మీద సమాధానం లేకుండా జీవిస్తున్నటువంటి వారికి సమాధానం కలుగు చేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు, ఈ లోకంలో
జన్మించాడు. కనుక సమాధాన కార్యక్రమం అనేది గుర్తుపెట్టుకోవాలి. క్రిస్మస్ అనగా సమాధానం పొందుకునేటువంటి ఒక కార్యక్రమంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధమైనటువంటి జీవితం అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే క్రిస్మస్ దినాల్లో మన పరిశుద్ధంగా ఉండటమే కాదు, కానీ మన జీవితాంతము కూడా పరిశుద్ధంగా జీవించాలనేది ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క కోరిక. ఎందుకంటే ప్రభు నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండమంటాడు. కనుక ఆయన పరిశుద్ధాత్మతో జన్మించాడు కాబట్టి తన బిడ్డలు కూడా ఎలా ఉండాలనుకుంటున్నారంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగాలను. కనుక ఆ పరిశుద్ధమైనటువంటి కార్యమును, ఆ పరిశుద్ధతను జరిగించడానికే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశారు, ఈ లోకంలో జన్మించారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ప్రభువును మనం ఎప్పుడు కూడా ఎంతో గంభీరంగా మనము స్తుతించేటువంటి వారిగా, గణపరిచేటువంటి వారిగా మనము ఉండాలి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవము పొందేటువంటి ఒక కార్యమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే తన కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచినటువంటి వారికి ఏమి కలుగు చేస్తానంటున్నాడు దేవుడు, నిత్య జీవాన్ని కలుగు చేస్తున్నాడు. కనుక నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఒక కార్యము ఈ క్రిస్మస్ అని మనము గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రియమైన దేవుని ద్వారా క్రిస్మస్ అనగా, నిజమైనటువంటి క్రిస్మస్ అనగా, క్రైస్తవులు అనేటువంటి వారు నిజమైన క్రిస్మస్ ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా? ఆయన మార్గంలో అనుసరిస్తూ, ఆయన మార్గంలో ఆయన ఏదైతే బోధించాడో ఆ బోధించినటువంటి మార్గములలో నడవటమే నిజమైనటువంటి క్రిస్మస్. ఈరోజు దేవుడు మనందరికీ ఇంత సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి సువార్తను మనకి ఈరోజు తీసుకొచ్చాడు. కనుక ప్రియమైన దేవులారా, ఈ క్రిస్మస్లో ఏముంటుందంటే సంతోషం అనేది ఉంటుంది. కనుక ఈరోజు మీరు అందరూ సంతోషంగా ఉన్నారా లేదా? సో కొత్త బట్టలు కట్టుకున్నాము, తర్వాత అయ్యో ఇదిగో ప్రభు మన కొరకు ఈ యొక్క లోకంలో జన్మించాడు, ఇంకా మనకు రక్షణ భాగ్యం వస్తుంది అని మనం ఎంతో సంతోషంతో, ఆనందంతో ఏం చేస్తున్నట్టు దేవుని యొక్క సన్నిధికి వస్తాం. అందుకని క్రిస్మస్లో ఏముందంటే ప్రియమంతురా, ఒక సంతోషం అనేది ఉన్నది. ఎప్పుడు సంతోషం లేనటువంటి అంటే ఉంటాము, బట్ ఈరోజు మాత్రం ఎలా ఉంటుందంటే మరి ఎక్కువగా మనం ఏం చేస్తాము, సంతోషపడతాం. ఎందుకంటే లోకరక్షకుడు ఈ భూమి మీద ఏమై ఉన్నాడు, జన్మించి ఉన్నాడు. కనుక క్రిస్మస్లో ఏముందని మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమంది, అది సంతోషం అనేది. అంతేకాకుండా సువర్తమానం అనేది ఉంది క్రిస్మస్లో. సువర్తమానము, సువార్త అనగా మంచి వార్త అనేది ఉంది. ఏంటి ఆ మంచి వార్త అంటే, ఇదిగో నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించుటకై దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అదే మనకి సువర్తమానము. ఆయన ద్వారా తప్ప మరి ఎవరు కూడా మన పాపములకు క్షమాపణ అనేది లేదు. ఆయనే వారి పాపముల నుండి ఏం చేస్తారంట, విడుదలనిచ్చేటువంటి దేవుడని మత్తయి సువార్త 1:21 వచనంలో మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్లో ఏముంటుందంటే సంతోషం అనేది ఉంటుంది. క్రిస్మస్లో ఏముంటుందంటే సువర్తమానం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఈ యొక్క క్రిస్మస్లో ఏముంటుందని కానీ మనం చూసినట్లయితే సమాధానము కూడా ఉంటుంది. ఇందాక చెప్పాను, సమాధానం ఉంటుంది, మహిమ ఉంటుంది, ఆశ్చర్య కార్యము కూడా ఉంటుంది. కనుక అద్భుతాలు చేసేటువంటిది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారికి అనేకమైనటువంటి నామములు కలవు. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన రాజ్యభారం, ఆయన భుజము మీద రాజ్యభారమునుడు, ఆయన ఆలోచనకర్త, నమ్మదగిన దేవుడు, బలవంతుడైన దేవుడు, తర్వాత నిత్యుడికి తండ్రి, సమాధానకర్తమైనటువంటి పేర్లు కలిగినటువంటి దేవుడు. కనుక ఆయన సమాధానము అనేది ఇవ్వటానికి ఈ భూలోకంలో ఎవరైతే సమాధానం లేకుండా జీవిస్తున్నారో ఆ సమాధానం లేనటువంటి వారికి సమాధానం కలుగు చేయటానికి ప్రభుని యేసుక్రీస్తు వారు ఏం చేశారు, ఈ లోకంలో జన్మించారు. కనుక ఆ రక్షకుని బట్టి మనము సంతోషించాలి. ఆ రక్షకుడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు కాబట్టి ఆ రక్షకుని మనం ఏం చేయాలంటే ఘనపరిచేటువంటి వారిగా, మహిమపరిచేటువంటి వారిగా మనము ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆశ్చర్యం అనేది ఉన్నది, స్తోత్రం ఉన్నది, తర్వాత అంతేకాకుండా ఐక్యత కూడా క్రిస్మస్ ఉంది. సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంతో మేలు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అనేకమైనటువంటి కుల మతవారు, ఎవరి వర్గము, కులము, మతం అనేటువంటి భేదము లేకుండా అందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తూ ఉన్నారు. కనుక దాన్ని మనము యూనిటీ అంటాము. దట్ ఈస్ ద ఐక్యత. కనుక క్రిస్మస్లో ఏముంటుందంటే ఐక్యత అనేది
అనేది ఉంటుంది. కనుక ఈ ఐక్యతను, ఈ మహిమను, ఈ సమాధానమును ఇవన్నీ కూడా ఇవ్వటానికి ప్రభునైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు, ఈ లోకంలో జన్మించాడు. కనుక ప్రియమైన దేవుడా, నిజమైన క్రిస్మస్ అనేది క్రీస్తు బోధించినటువంటి మార్గంలో నడవటమే నిజమైనటువంటి క్రిస్మస్. కనుక ప్రియమైన దేవుడా, ఒక రకంగా దేవుడు ఏం చేశాడంటే మనకు తన కుమారుని ఏం చేశాడు, త్యాగము చేశాడు. అంటే క్రిస్మస్ అనగా ప్రియమైన దేవుడా, ఈ క్రిస్మస్ దినాల్లో అనేక మంది ఏం చేస్తారంటే బహుమతిని ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ దేవుడు కూడా మనకు ఒక బహుమతినిచ్చాడు. ఏంటి ఆ బహుమతినంటే ఆయన కుమారుని మనకు అనుగ్రహించటము. అదే యేసుక్రీస్తు వారు దేవుడు అయినటువంటి యెహోవా మనకిచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం. ప్రియమైన దేవునిలారా గమనించాడు. అందుకని యేసుక్రీస్తు వారి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ లోకంలో నశించిపోతున్నటువంటి వారిని వెతకి రక్షించడం కొరకు ఏం చేశాడంటే తన కుమారుని మనకేం చేశాడు, అనుగ్రహించినని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. సో అంత త్యాగము మరొకటి ఉండదు. నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టినటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు ఈరోజు భూమి మీద జన్మించినటువంటి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క క్రిస్మస్ దినాలు జరుపుకుంటూ ఉన్నారు. కనుక ఒకరికి యేసుక్రీస్తు వారు మనకి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఒక ప్రాంతంలో ఇద్దరు అమర ప్రేమికులు అనేటువంటి వారు ఉన్నారు. ప్రియమైన యూరోప్ అనేటువంటి ప్రాంతంలో ఒక ఇద్దరు అమర ప్రేమికులైనారు. అయితే వారు చాలా పేదవారు. వారు ఏమయ్యారు, చాలా పేదవారయ్యుండి వారు ఏం చేశారంటే ఒకరికొకరికి ఏం చేయాలనుకున్నారంటే ఒక బహుమతి ఇవ్వాలనుకొని ఆశపడ్డారన్నమాట. అయితే ఆ ఇద్దరు ప్రేమికులు బహుమతి ఇవ్వటానికి వారి దగ్గర ఏమీ లేదు. అయితే ఆ యొక్క అబ్బాయి దగ్గరేమో వాచ్ ఉన్నది, ఒక అలాగనే అమ్మాయి దగ్గర అయితే ఏముందో ఏమి ఇవ్వాలో అని వారు ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో వారికి ఒక మంచి ఆలోచన కలిగింది. ఏమైనా కానీ నన్ను ప్రాణముతో ప్రేమిస్తున్నటువంటి, నా కొరకు ప్రాణముతో ఉన్నటువంటి వ్యక్తికి నేను ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఏదో ఒక బహుమతి ఇవ్వాలని ఏం చేస్తారంటే ఆ యొక్క స్త్రీ అనుకోవటం జరిగింది. అలాగనే ఆ యొక్క ఆమెను ప్రేమించినటువంటి ఆ వ్యక్తి కూడా ఏం చేశాడంటే ఆమెకి ఏదో ఒక మంచి గుర్తుండేటువంటి ఒక బహుమానాన్ని ఇవ్వాలని ఏం చేశాడంటే ఆయన అనుకున్నారు. అయితే వీరిద్దరికీ ఈ ఆలోచనలు వచ్చినప్పుడు మరి ఏం చేద్దామని అనుకున్నప్పుడు వారి దగ్గరేమో పైసలు లేవు, వారి దగ్గర డబ్బులు లేవు. మరి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు వారు ఒక ఆలోచన కలిగి మొదటగా ఏం చేస్తున్నారంటే ఆ స్త్రీకి చాలా అందమైనటువంటి జుట్టు ఉందన్నమాట. ఏముంది, అందమైనటువంటి జుట్టు. ఈ అబ్బాయి దగ్గర ఏముందంటే వాచ్ అనేది ఉంది. అయితే ఈ పిల్లవాడు ఏమనుకున్నాడంటే ఆ అమ్మాయికి ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఆమెకి అందమైనటువంటి జుట్టు ఉంది కాబట్టి ఆ జుట్టులో పెట్టుకోవటానికి ఒక ప్లక్కరు, ఒక క్లిప్ లాంటిది కొన్ని మంచి కాస్ట్లీ కలిగింది ఇవ్వాలని ఆయనకున్నటువంటి వాచ్ని ఏం చేశాడు, అమ్మి వేసి ఒక మంచి బాగా కాస్ట్లీగా ఉన్నటువంటి ఆ ప్లక్కర్ తీసుకున్నాడు అనమాట ఇవ్వటానికి. అయితే ఏమో కూడా అతనికి గుర్తుగా ఉండాలి, ఏమైనా కూడా ఒక మంచి బహుమానాన్ని ఇవ్వాలనుకొని ఏం చేసిందంటే ఆ స్త్రీ ఆమె దగ్గర డబ్బులు లేవు కాబట్టి అందుకని ఆమెకున్నటువంటి ఆ జుట్టుని ఏం చేసిందంటే ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళేసి ఆ జుట్టును అమ్మి ఒక మంచి వాల్యుబుల్ కలిగినటువంటి ఒక వజ్రాన్ని ఏం చేసిందంటే తీసుకొచ్చింది. వజ్రాన్ని తీసుకొచ్చేసింది. ఆ వజ్రాన్ని తన వాచ్లో పెట్టుకొని ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటాడు అని ప్రేమతో ఏం చేసిందంటే తనకున్నటువంటి జుట్టుని ఏం చేసింది, అమ్మి వేసి తన ప్రేమించినటువంటి ప్రేమికుడికి ఏం చేసింది, వాల్యుబుల్ అయినటువంటి వజ్రాన్ని తీసుకొచ్చాను. మరి ఇద్దరు కూడా ఒకరికొకరికి ఇచ్చుకోవటానికి బయలుదేరాడు. మొదటిగా ఎవరు బయలుదేరాడంటే ప్రేమించినటువంటి అబ్బాయి బయలుదేరాడు. కొంత దూరం బయలుదేరిన తర్వాత ఆమె ఎదురొస్తుందన్నమాట. ఆమె వదిలిచ్చినప్పుడు ఒక్కసారిగా ఆమెను చూసి ఈ వ్యక్తి షాక్ అయిపోయాడు. ఎందుకు, ఆ జుట్టు లేదు. ఇతడు ఏం చేసి ప్రేమతో ఎంతో ఆప్యాయతంగా ప్రేమతో ఏం చేశాడు, ఆ ప్లక్కర్ తీసుకొచ్చుకుని అది పెట్టుకొని ఆమెకు ఇవ్వచ్చని ఎంతో సంతోషంతో ఏం చేసింది, ఆనందం కదా. ఒక ప్రేమ అంటే అది ఇంకా వెళ్ళనేటువంటిది. ఒక ప్రేమికుడు కనపడుతున్నట్టు వాడికి తల్లిదండ్రులైనా సరే అందరిని విడిచిపెట్టి ఏం చేస్తాడు, దానికోసం పరుగులాడుతూ ఉంటారు. ఆ విధంగా ఎప్పుడెప్పుడు ఈ ప్లక్కర్ అతనికి ఇవ్వాలి, ఆమెను చూడాలని ఆసక్తితో ఏం చేస్తానంటే బయలుదేరి వస్తున్నాడు. అయితే ఆ బయలుదేరి వస్తున్న సమయంలో ఆమె ఎదురుగా వచ్చినప్పుడు ఆమెను చూసి ఒక్కసారిగా ఏం చేసినంటే షాక్ అయ్యాడు.
ఆ ప్లక్కర్ పెట్టుకోవడానికి అక్కడ ఆమె దగ్గర ఏం లేదు, జుట్టు లేదు. అదేవిధంగా ఆమె ఇతనికి ఇవ్వటానికి తీసుకొచ్చినటువంటిది ఏంటిది, వజ్రము. అది పెట్టుకోవటానికి ఇతని దగ్గర ఏం లేదు, వాచ్ లేదు. కానీ వారి ప్రేమ కనుక గమనించండి ప్రియమైన దేవుడు, వారు ఏమీ లేకపోయినా కానీ ఏం చేశారు, వారికి ఉన్నంత దాంట్లోనే వారు ఒకరొకరు ప్రేమను ఏం చేశారు, పంచుకున్నారు. ఇది ప్రేమకు సాదృశ్యంగా ఉన్నటువంటిది. ఆ రీతిగా ప్రియమైన దేవుడారా, సర్వ మానవాళి కోసము యేసుక్రీస్తు వారిని తండ్రి ఏం చేశాడు, ఈ లోకానికి పంపించాడు. ఈరోజు ఎవరు కూడా అంత త్యాగము చేసేటువంటి వారు ఏ దేవుళ్ళు కూడా లేరని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దేవుడు త్యాగము కలిగినటువంటి దేవుడు, మన దేవుడు ప్రేమామయుడు కాబట్టి, ఆ ప్రేమతో మనల్ని ప్రేమించాడు కాబట్టి, అందుకని మనల్ని నశించిపోవటానికి ఇష్టం లేకనే ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుని ఏం చేసి ఈ లోకానికి పంపించాడు. కనుక ప్రియమంతులారా, మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అందుకని యోహాను సువార్తలో రాయబడినది, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడినది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని అనుగ్రహించాడమ్మా? ఆయన కుమారుని మనకి అనుగ్రహించును. ఎందుకు అనుగ్రహించాడంటే నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కనుక దేవుడు లోకాన్ని ఏం చేశాడు, ఎంతగానో ప్రేమించాడు. కనుక ఆ ప్రేమను పట్టేసి ఆయన దృష్టిలో అంటున్నాడు కదా, ఎవ్వరు కూడా నశించిపోవటానికి ఇష్టము లేదని అంటున్నాడు. కాబట్టి అందుకని ఆ నశించిపోకుండా ఉండటానికి, వారికి రక్షణ భాగ్యాన్ని కలిగించడానికి, వారికి నిత్య జీవాన్ని కలిగించడానికి తనకు కలిగినటువంటి అద్వితీయ కుమారుని ఏం చేశాడు, ఈ లోకానికి పంపించాడు. కనుక అద్వితీయ కుమారుడు అనగా పైనుండి పంపబడినటువంటి వ్యక్తి. పైన ఎవరున్నారు? దేవుడు. దేవుని యొక్క కుమారుడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారే దేవుడు. కనుక ఆయన మహిమ, ఆయన అంతా కూడా తనలో నింపి ఆయన ఈ లోకానికి ఏం చేశాడు, పంపించాడు. కనుక ప్రియమైన దేవులారా, దేవుడు ఎంతో ప్రేమామయుడు. అందుకని ఆయన ప్రేమ కొదువు లేనిటువంటిది. కనుక అందుకని ప్రియమైన దేవులారా, యేసుక్రీస్తు ప్రేమ మరువనటువంటిది. ఆయన ప్రేమ జుంటి తేనెల కన్నా మధురమైనటువంటి ప్రేమ. కనుక ఆ ప్రేమను బట్టి ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన ఏం చేశాడు, ఈ లోకానికి పంపించాడు. కనుక త్యాగం చేశాడు. ఈరోజు మన బిడ్డలు మనం త్యాగం చేయాలంటే ఎంతో వెనకాడుతాము, అవునా కదా? కానీ దేవుడు మాత్రము మనల్ని నిత్య జీవంలోకి నడిపించడానికి, మనకు రక్షణ భాగ్యాన్ని కలుగు చేయటానికి ఆయనకున్నటువంటి కుమారుని ఏం చేశాడమ్మా, వదులుకొని ఈ లోకానికి ఏం చేశాడు, పంపించాడు. మహిమ వదిలిపెట్టి, మహిమ రాజ్యాన్ని వదిలిపెట్టేసి ప్రభుని యేసుక్రీస్తు వారు ఏం చేసినట్టే యుక్తునిగా మానవ రూపము ధరించి మానవులాగా ఏం చేసినట్టే ఈ లోకంలో జన్మించడం. కనుక ఆయన మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన కుమారుని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, ఆ విశ్వాసం ఉంచినటువంటి వారిని ఈ దేవుడు ఏం చేస్తాడు, నిత్య జీవాన్ని కలుగు. కనుక నిజమైనటువంటి క్రిస్మస్ అనగా దేవుడు బోధించినటువంటి మార్గంలో నడవటమే నిజమైనటువంటి క్రిస్మస్. అందుకని లూకాసు వార్తలో నిజమైన క్రిస్మస్ అనగా కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనము కూడా ఆ రీతిగా నడుచుకొని ప్రభు యొక్క రాజ్యములో ప్రతి బిడ్డ కూడా జన్మించాలని, ప్రభు యొక్క ప్రతి ఆశీర్వాదమును ప్రతి బిడ్డ పొందుకోవాలని ఈ యొక్క ఉదయకాలముందు ప్రభు సన్నిధిలో నేను మనవి చేసుకుంటాను. కనుక నిజమైన క్రిస్మస్ అనగా లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దూతలు ఆమె యొద్ద నుండి, తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూదుము రండని ఒకనొకడు చెప్పుకొను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన క్రిస్మస్ అనగా అర్థం ఏంటంటే యేసుని తెలుసుకొనుటే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అనగా అర్థం ఏంటమ్మా, యేసుని తెలుసుకొనటమే.
ఎందుకు యేసుని తెలుసుకోవాలంటే ఆయన రక్షకుడు కాబట్టి ఆ రక్షకుడు ఎక్కడ పుట్టి ఉన్నాడు, ఎక్కడ జన్మించి ఉన్నాడు తెలుసుకోవాలి. కనుక ఈనాడు మనము కూడా రక్షకుడు గురించి మనం తెలుసుకోవాలి. ఎవరైతే రక్షకుడు గురించి తెలుసుకుంటారో, ఎవరైతే యేసుని గురించి తెలుసుకుంటారో వారి నిజమైన క్రిస్మస్ చేసుకునేటువంటి వారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన క్రిస్మస్ అనగా యేసుని తెలుసుకునేటి నిజమైన క్రిస్మస్. ఈరోజు యేసుని తెలుసుకునేటువంటి వారు చాలా తక్కువైపోయారు. నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నారు, కానీ నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అనేది వారి జీవితంలో లేదు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనగా గుర్తుపెట్టుకోండి, మనము వంటలు చేసుకొని కొత్త వస్త్రములు ధరించుకొని జీవించడం కాదు. కానీ నిజమైన క్రిస్మస్ అనగా ఏంటంటే యేసుని తెలుసుకోవటమే నిజమైన క్రిస్మస్. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకంకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు అందరూ కూడా దేవుని యొక్క దూతలు ఏదైతే చెప్పబడినదో ఆ చెప్పబడిన విషయాన్ని తెలుసుకోవటానికి ఆ బెత్లెహేములో జన్మించి ఉన్నారని దేవదూతలు చెప్పారు కదా, మరి జన్మించాడా లేదా అని తెలుసుకోవటానికి ఏం చేశారంటే ఆ గొర్రెల కాపరులు అక్కడికి ప్రయాణమయ్యి వెళ్ళారు. కనుక ప్రియమని చూడండి, అందుకని యేసుని తెలుసుకోవాలంటే ఆశ ఆ గొర్రెల కాపరులో ఉన్నది. ప్రియమని దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనము యేసు ఎవరో తెలుసుకొని ఆ యేసు చూపించిన మార్గములు, యేసు బోధించినటువంటి మార్గములు నడవటమే నిజమైనటువంటి క్రిస్మస్. అంతేగాని ఈ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా క్రిస్మస్, మరి ఆ రోజు పోయి దేవుని సన్నిధిలో కూర్చొని వస్తే సరిపోయితే అని అనుకుంటే అది నిజమైనటువంటి క్రిస్మస్ కాదు. నిరంతరము నిత్యము నువ్వు బ్రతికయున్నంత కాలము నిత్యము దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటూ దేవుని మార్గములు నడవటమే నిజమైనటువంటి క్రిస్మస్. మరి ఈరోజు ఎంతమంది దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకుంటున్నారు, ఎంతమంది యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయన పునరుద్ధానమునందు మీరు ఆయన్ని మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనము చాలామంది ఎలా ఉంటున్నారంటే పండగ క్రైస్తవులాగా ఉంటున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితము కాదు. నిజమైన క్రైస్తవ జీవితం ఏమిటంటే యేసు ఎవరు తెలుసుకొని ఆయన మార్గంలో నడవటమే నిజమైన క్రిస్మస్. కనుక క్రిస్మస్ అనగా మొదటగా యేసుని తెలుసుకోవటమే నిజమైన క్రిస్మస్. రెండోదిగా చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రిస్మస్ అనగా ఏమిటని అక్కడ వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధింపవలెను. హల్లెలూయా. దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కనుక ఆ ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఎలా ఆరాధించాలమ్మా? ఆత్మతో ఆరాధించాలి, సత్యముతోనూ ఆరాధించాలి. కనుక నిజమైనటువంటి క్రిస్మస్ అనగా యేసుని ఆరాధించుటయే నిజమైన క్రిస్మస్. మరి ఈరోజు మీరు దేవుడు చేసినటువంటి మేలులను, దేవుడు చేసినటువంటి తెలుసుకున్న తర్వాత, దేవుని నిజ రక్షకుడికి అంగీకరించిన తర్వాత, దేవుణ్ణి నువ్వు అనుసరిస్తున్న తర్వాత, ఆయన పూర్ణ ఆత్మతో దేవుని యొక్క సత్యముతోను తర్వాత వచ్చేసి నువ్వు ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా లేదనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రియమంతుడా, నిజమైన క్రిస్మస్ అనగా ఏంటంటే దేవునిని ఆరాధించుటయే. ఎందుకనగా దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ మనం దేవుని ఏం చేయాలి? ఆరాధింపవలెను. కనుక నిజమైన క్రిస్మస్ అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని ఆరాధించుటయే నిజమైన క్రిస్మస్. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చొని దేవుని మాటలు విని వెళ్ళిన తర్వాత నువ్వు క్రీస్తుని ఆరాధించకుండా లోకానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తూ లోకంలో పడిపోతూ ఆ లోక మాటల్లో నువ్వు తిరుగుతూ ఉంటే, ఆ లోక మాటలను మాట్లాడుతూ ఉంటే అది నిజమైన క్రిస్మస్ కాదు. తన బిడ్డలు ప్రత్యేకమైన బిడ్డలుగా జీవించాలి. అందుకని నిజమైన క్రిస్మస్ అనగా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుణ్ణి ఆరాధించుటి. హల్లెలూయా. మన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరుగుచున్నది, నన్ను ఆరాధించేవారు పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకముతో ఆయన సేవించాలి. అది నిజమైనటువంటి క్రిస్మస్. నిజమైనటువంటి ఆ క్రైస్తవ యొక్క జీవితం అలాగుండాలి. అందుకని ప్రియమైన దేవుని పిల్లరా,
ఈరోజు నిజముగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నిజంగా సత్యముతోను ఆత్మతోను మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేదనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ క్రిస్మస్ దినాల్లో ఉంటుంటే నీవు ఇదిగో నీ కొరకు పుట్టినటువంటి రక్షకుడైనటువంటి యేసుని గురించి నువ్వు తెలుసుకుంటున్నావా లేదా? ఇదిగో ఆయన తెలుసుకున్నటువంటి ఆ యేసును నువ్వు నిజమైనటువంటి ఆత్మతోను సత్యముతోను నువ్వు ఆరాధిస్తున్నావా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నిజమైన క్రిస్మస్ అనగా ప్రియమైన దేవుని పిల్లరా దేవునిని ఆరాధించడమే. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన క్రిస్మస్ అనగా ఇంకా ఒక చక్కని మాట మీకు రాయబడింది. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక చక్కని మాట వ్రాయబడింది. మనం అనుకుంటాం, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైనటువంటి క్రీస్తు. కనుక ప్రియమైన దేవునిలారా, ఇక్కడ మనం కానీ చూసినట్లయితే దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు ఏమై ఉన్నాడంట, పుట్టి ఉన్నాడు. కనుక ఆ రక్షకుని అనగా యేసుని రక్షకునిగా అంగీకరించడమే, లేదా యేసుక్రీస్తుని వెంబడించడమే, లేదా ఆయన నిజ రక్షకుడని నువ్వు అంగీకరించడమే నిజమైనటువంటి క్రిస్మస్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదిగో దావీదు పట్టణమునందు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని ఆయన నందు విశ్వాసం ఉంచి ఆయన నిజరక్షకుడు అంగీకరించి ఆయన వెంబడిస్తూ జీవిస్తున్నారు. కనుక ప్రియమైన దేవుడా, క్రిస్మస్ అనగా అర్థం ఏంటంటే యేసుని రక్షకుడుగా అంగీకరించటమే. మరి ఈరోజు ఎంతమంది యేసుని నిజరక్షకుడు అంగీకరించకుండా నామకాసమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఈ లోక జీవితంతో జీవిస్తూ తన జీవితాన్ని అంతా కూడా వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. వారితో దేవుడు మాట్లాడుచున్నాడు, ఇదిగో రక్షకుడైనటువంటి నేను మాత్రమే మీ యొక్క సర్వ మానవాళి పాపములు ఏమైతున్నాయో అవి నా రక్తం ద్వారా తొలగిస్తానని దేవుడు తన కుమారుని లోకానికి పంపించున్నాడు. కాబట్టి ఆ పంపించినటువంటి కుమారుని యందు నువ్వు ఏం చేయాలి? విశ్వాసం ఉంచి ఆయన రక్షకుడిగా నువ్వు అంగీకరించాను. అది నిజమైనటువంటి క్రిస్మస్. క్రిస్మస్ అనగా ప్రియమైన దేవుడా యేసుని రక్షకుడిగా అంగీకరించడమే. మరి ఈరోజు ఆ రక్షకుని నీ హృదయంలో చేర్చుకుంటున్నావా? ఆ రక్షకుని నీవు ఇంట్లో స్థానం ఇస్తున్నావా రక్షకుడికి? ఒక్కసారిగాను ఏ స్థలము లేక ఆయన ఎక్కడ జన్మించాడంట? పశువుల పాకలో జన్మించాడు, పరుండు పెట్టాడు. కనుక మనం అన్నిటికీ స్థలాలు కేటాయిస్తాము, కానీ దేవునికి మాత్రము మనము స్థలము కేటాయించడం. గృహాన్ని కట్టుకునేటప్పుడు దేనికి దానికి సెట్ చేసుకొని అంతా కట్టుకుంటూ ఉంటాం అనమాట. ఇది బెడ్రూము, ఇది కిచెన్ రూము, ఇది హాలు, ఇదే ఇంకా ఏమిటమ్మా డైనింగ్ టేబుల్ పెట్టుకోవటానికి ఇది ఒక రూము, అన్నీ పెట్టుకుంటాం. కానీ బైబిల్ పవిత్ర గ్రంథం పెట్టుకోవటానికి మాత్రం దానికి ఒక సపరేటమైనటువంటి ప్లేసే ఉన్నది. ఇంకా నువ్వు గ్రంథాన్ని పెట్టుకోవడానికి ప్లేసే నువ్వు ఇవ్వనప్పుడు నీకు నీ హృదయంలో దేవునికి ఏం స్థానం ఇస్తావు? అందుకని అంటున్నాడు, నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరమిని తలుపు తీస్తారో నాతో వారితో నేను కలిసి ఏం చేస్తారంట? భోజనం చేస్తారు. ఇంకా యేసయ్యతో కలిసి భోజనం చేయటం అంటే ఇంకంతకంటే అదృష్టం ఏముంది? మనం ఆ స్వరాలు కనిపెట్టము, మనకు ఇంకా రకరకాలమైన స్వరాలు వస్తుంటాయి, రకరకాలమైనటువంటి తలంపులు ఇవన్నీ వస్తాయి. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకని యేసుని ఎవరైతే అంగీకరిస్తారో, యేసే నిజరక్షకుడని ఎవరైతే అంగీకరించి ఆయన మార్గంలో నడుచుకుంటారో అదే నిజమైనటువంటి క్రిస్మస్. కనుక క్రిస్మస్ అంటే ఈ రోజుల్లో ఎప్పుడు లేనటువంటి కళ ఈరోజు ఉంది మందిరంలో. ఏమ్మా లేదా? వింతైన కళ, వింతైన తార. వింతైన తార ఏ విధంగా అయితే ఆకాశంలో వెలిసిందో ఆ విధంగా వింతైనటువంటి ఆ కలరు మన మందిరంలో వెలిసింది. కనుక ఆ విధంగా పైకి కలర్లుగా కనిపించడం కాదు ప్రియము, హృదయంలో దేవునికి ఏమి ఇవ్వాలి? చోటు ఇవ్వాలి. ఎవరైతే హృదయంలో ఆయనకి స్థానం ఇస్తారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా దీవిస్తాడు. అందుకని ప్రియమైన దేవుని పిల్లరా, నిజమైనటువంటి క్రిస్మస్ అనగా ఏమని గుర్తుపెట్టుకోవాలి? యేసుని రక్షకుడుగా అంగీకరించడమే నిజమైన క్రిస్మస్. వరకు అంగీకరించి వదిలేస్తావా? ఇంకా ఏమో చేయాలో. నిజమైన క్రిస్మస్ అంటే లూకా సువార్తలో మార్కు సువార్తలో, మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు కానీ చూసినట్లయితే నిజమైనటువంటి క్రైస్తవులు, నిజమైనటువంటి వారు ఎలా ఉండాలో కూడా అక్కడ రాయటం జరిగింది. కనుక ఇంకా నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో అనేది అక్కడ రాయబడింది. మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన గలిలయ సముద్రములో వెళ్ళుచుండగా
సీమోను సహోదరుడకు ఆంద్రేయు సముద్రములలో వలవేట చూచెను, వారు జాలరులు. యేసు, నా వెంబడే రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చివరి మాటలో మనం జ్ఞాపకం చేసుకుందాం. వెంటనే వారు వలలను విడిచి ఆయనను ఏం చేశారంటమ్మా? వెంబడించిరి. ఆయను అనగా ఇక్కడ ఎవరంటే యేసుని వెంబడించారు. యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలో తిరుగుచూ అనేకమైన అద్భుత కార్యములు సూచక క్రియలు చేసుకుంటూ ఒకానొక దినమున ఆ గలలైనటువంటి ప్రాంతంలోకి ఏం చేశాడు? ఎంటర్ అయిపోయాడమ్మా. ఆ ప్రాంతంలో వెళ్ళుచుండగా సీమోను సహోదరుడుకు ఆంద్రే ఏం చేస్తున్నారంట? వలలు వేస్తూ చేపలు పడుతూ ఉన్నారు. అయితే వారిని చూసి యేసు అంటున్నాడు ఏంటే, మీరు నా వెంబడే రండి, నేను మిమ్మల్ని మనుషుని పట్టు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పినప్పుడు వారు రెండో మాట చెప్పకుండా వెంటనే ఏం చేశారు? యేసుని ఏం చేశారంట? వెంబడించారు. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మనము కూడా యేసుని వెంబడించాలి. ఆ జాలర్లు ఏ విధంగా అయితే యేసుక్రీస్తుని వారిని వెంబడించేసి మనుషులను పట్టిన జాలర్లుగా ఎలా దేవుడు ఆశీర్వదించాడో ఆ విధంగా యేసుక్రీస్తు వారిని నువ్వు వెంబడించినప్పుడే అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఈరోజు ప్రభుని వెంబడించమ్మా, మందిరంకి రాండమ్మంటే అమ్మ ఇంట్లో పని కాలేదమ్మా, పని చేసుకుని వస్తావు, నువ్వు పో ముందు. ఎక్కడికి రమ్మని అడిగింది ఆ తల్లి? మందిరానికే రమ్మనింది. ఎక్కడో మనం సినిమాకో షికారుకో లేదా ఇంకా దానికేంటంటే దానికైతే వెళ్తాం ఖచ్చితంగా. అమ్మ తర్వాత వచ్చి చేసుకోవచ్చు, కానీ ముందు ఆ పని చేసుకుని వద్దాం పా అని వెళ్తారు. అదే మందిరానికి రమ్మంటే అనేక సాకులు చెబుతుంటారు. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, ఇక్కడ పేదవారు అనేటువంటి జాలర్లు అనేటువంటి సీమోను ఆంద్రే అనేటువంటి ఎప్పుడైతే యేసును వారు ఆ మాట అన్నాడు, ఆ మాటకు విలువిచ్చి ఆ మాటకు లోబడి వెంటనే ఏం చేశారు? తమ వలను అక్కడే విడిచిపెట్టేసి యేసుని ఏం చేశారు? వెంబడించారు. మరి ఈరోజు నువ్వు వెంబడిస్తున్నావా? ఆ వలలు కానీ మనం గమనించినప్పుడు ఈరోజైతే ఒక మంచి వల కొనాలంటే దాదాపు 50,000, 10,000, 20,000 ఉంటాయి. కానీ అంత కాస్ట్ ఏమిటంటే ఆ వలలు కూడా ఏం చేశారు? వాళ్ళు విడిచిపెట్టేది. ఇదిగో యేసయ్య అన్నాడు కదా, నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానను, నన్ను వెంబడించమన్నాడు కదా. మరి యేసయ్యని వెంబడించాలని వారు అక్కడికక్కడే ఆ వలను వదిలిపెట్టి ఏం చేశారు? యేసుని వెంబడించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క లేఖనము ప్రకటన చేస్తున్నప్పుడు చెబుతున్నప్పుడు ఇదిగో ప్రభు యొక్క రాకడ సమీపిస్తుండగా ఆయన నిజరక్షకుడు అంగీకరించి ఆయన ఎవరైతే వెంబడిస్తారో వెంబడించినట్టు వారికి దేవుడు నిత్య జీవాన్ని కలుగ చేస్తాడు. కనుక వారిని జాలర్లు ఏ విధంగా అయితే వెంబడించారో నువ్వు కూడా ప్రభుని వెంబడించాలి. యేసుని వెంబడించడమే నిజమైనటువంటి క్రిస్మస్. యేసుని తెలుసుకొనిటి నిజమైన క్రిస్మస్. యేసుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. యేసుని రక్షకుడిగా అంగీకరించడమే నిజమైన క్రిస్మస్. మరి ఈరోజు ఇవన్నీ వింటున్నట్టు నువ్వు వీటన్నిటి ప్రకారం నడుచుకుంటున్నావా? వీటన్నిటి ప్రకారం ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారే చెప్పారు, దేవుడే చెప్పారు. కనుక దేవుడు చెప్పినట్టంటే ఆ మాటల ప్రకారం నడుచుకోలేకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడివే కాదు, అసలు క్రైస్తవుడివే కాదు. నా మాట విననవాడు, నా కుమారుని మాట విననవాడు, అదే యేసుక్రీస్తు, నా మాట విననవాడు నా తండ్రి మాట కూడా వినడు. నేను చెప్పిన మార్గంలోనే మీరు బోధించకపోతే, నడవలేకపోతే ఇంకా తండ్రి చెప్పిన మార్గంలో ఏం నడుస్తారు? ఏమ్మా, అందుకని కదా ఆయన మార్గాన్ని ఇవ్వడానికి వచ్చాడు, సత్యాన్ని బోధించడానికి వచ్చాడు. మనకు తండ్రి రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలో ఆ ప్రవేశించడానికి కావలసినటువంటి ఆ వేను చూపించడానికి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? ఈ లోకానికి వచ్చారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆ క్రీస్తును జ్ఞాపకం చేసుకోవటంటే ఈ రీతిగా జీవిస్తేనే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడివి, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవరాలివి. అంతేకాకుండా ఇవేమీ లేకుండా నువ్వెంత సహాయం చేసినా కానీ, ఎంత ఘనకార్యం చేసినా కానీ అది మనుషులకు చేసినట్టు ఉంటుంది, కానీ దేవుని పేరట చేసినట్టు కాదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా గమనించండి, ఈ నిజమైన క్రిస్మస్ అనగా ఏంటంటే యేసుని వెంబడించడే నిజమైనటువంటి క్రిస్మస్. అంతేకాకుండా యేసు కొరకు నువ్వు సాక్షిగా నిలబడటమే లేదా సాక్షిగా జీవించడమే నిజమైనటువంటి క్రిస్మస్.
కనుక యేసుక్రీస్తు వారు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఆయన ఎదుట సాక్షిగా నిలబడాలి. హింసకుడును, హానికరును, దూషకుడు అయినటువంటి సౌలుని దేవుడు ఏం చేశాడు? పౌలుగా మార్చేశాడు. బండలాంటి హృదయం కలిగినటువంటి ఆ వ్యక్తి ఎక్కడ క్రైస్తవులు కనపడితే అక్కడ ఏం చేసేవాడంట? విపరీతంగా చంపేసేవాడు, ఎన్నో ఇబ్బందులు పెట్టేశాడు. అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు? మార్చివేసి తనకొక సాధనముగా మలుచుకున్నాడు. అందుకంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మీరు. అది సాక్ష్యము. ఈరోజు నువ్వు జీవిస్తున్నావంటే ప్రియమైన దేవుని పిల్లరా, నీ జీవితంలో ఒక సాక్ష్యము కనపడాలి. ఇదిగో ఈరోజు దేవుడు నేను ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఏ స్థితిలోకి నా దేవుడు నన్ను నడిపించాడో ఆ స్థితిని, మొదటి స్థితి, ఇప్పుడున్న స్థితిని జ్ఞాపకము చేసుకుంటూ నువ్వుకేం చేయి? క్రీస్తు ఎదుట సాక్షిగా నిలబడాలి. అందుకని ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో మనం కానీ చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడినది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకము చేసుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశమంతటయందు భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యములు ఎవరు రాశారంటే లూకా భక్తుడు రాశాడు. కనుక ఆయన అంటున్నాడు, ప్రియమైన దేవుని పిల్లరా, ఆయనకి సాక్షిగా నిలబడాలి. దేవుడు చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చినప్పుడు, ఓకేనా, ఆ పరిశుద్ధాత్మ అనేది మీ మీదకు వచ్చే వరకు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల ఎంతంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. కనుక నువ్వు జీవించినంత కాలము నీ జీవితము ప్రభుకు సాక్షిగా నిలబడాలి. ఆనాడు పెంతెకొస్తు పండగన క్రైస్తవులు అంటే వారు అందరూ కూడా మేడగది మీద కూర్చొని దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు ఏం చేశారు? అన్య భాషలలో వారు ఏం చేశారు? మాట్లాడారు. అది ఇప్పటికి కూడా మనకి సాక్ష్యముగా కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు నీ జీవితంలో కూడా నీ జీవితం అనేది ప్రభుకు ఒక సాక్ష్యముగా ఉండాలి. కనుక క్రీస్తుకు లేదా యేసు కొరకు సాక్షిగా జీవించడమే నిజమైన క్రిస్మస్. మరి ఈరోజు ఎలా ఉంది మన జీవితము? యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనేది మన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుడు, ఆ విధంగా ఎప్పుడైతే యేసును తెలుసుకొని యేసుని వెంబడిస్తూ ఈయనే నిజరక్షకుడు, ఈయన ద్వారానే మనకి ఆ పరలోక ధన్యత కలుగుతుంది, ఈయన వెంబడించాలి అని నువ్వు ఆలోచన కలిగి అలాంటి ఒక డెసిషన్ తీసుకొని నువ్వు ఎప్పుడైతే ప్రభుని వెంబడిస్తావో ప్రభు యొక్క ఆత్మ నీ మీదకు దిగి వస్తుంది. నిన్ను ఒక సాధనముగా ఏం చేస్తాడు దేవుడు వారికి. అందుకని యేసుకు కొరకు సాక్షిగా జీవించడమే నిజమైనటువంటి క్రిస్మస్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ఎప్పటినటువంటి ఆనందం ఏంటంటే మనం ఎందుకు ఇంత సంతోషంగా ఉండాలంటే నిజరక్షకుడు ఈ లోకంలో ఏం చేశాడు? జన్మించి ఉన్నాడు. కనుక ఆ జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఇదిగో నా కొరకే ప్రభు పుట్టాడు, రక్షకుడని అంటున్నాడు కాబట్టి కనుక ఆయన నేను వెంబడించాలి, ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి అనే ఆసక్తితో నువ్వు వచ్చినట్లయితే ఆ ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. జక్కయ్య జీవితాన్ని కూడా దేవుడు అద్భుతంగా మార్చేశాడు. ఎవరు ఎలా ఉంటారు? యేసుక్రీస్తు వారు ఇదిగో అద్భుతాలు చేస్తారంట, ఆశ్చర్యకార్యములు చేస్తారంట, ఎంతోమంది రోగులను స్వస్థపరుస్తున్నారంట. అసలు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో చూడాలని ఆసక్తితో ఏం చేశాడు? పరుగులాడయి పొట్టివాడైనందున చూడలేక పైకెక్కి కూర్చున్నాడంట. ఎక్కడికి? మేడు చెట్టు మీదకు. అయితే దేవుడు హృదయాలను పరిశీలించే దేవుడు కదా, హృదయంలో ఏ ఆలోచన ఎరిగినటువంటి దేవుడు కదా. ఇదిగో జక్క ఎంతో ఆసక్తితో నన్ను చూడాలని వచ్చాడు కనుక అట్లా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. ఆగి పైనుంచి వచ్చి జక్కయ్య దిగిరా, నేడే నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా చూడండి, రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించారు. కనుక ఆయన ఎవరైతే నిజరక్షకుడిగా అంగీకరించి ఆయన వెంబడిస్తారో అదే నిజమైనటువంటి క్రిస్మస్. కనుక ప్రియమైన దేవుని క్రిస్మస్ అనగా మన పండుగలు, ఒంటి పండుగ అంటారు చూడు. ఒంటి పండగ, పంటి పండగ అంట. పంటి పండుగ అంటే ఏంటి? తెచ్చుకున్నటువంటి బోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి పంటి కింద పెట్టి ఏం చేయాలి? మామూలుగా సూపర్ వచ్చేదాకా నవ్వటమే. అదేంది? పంటి పండుగ. ఒంటి పండుగ అంటే ఏంది? కళ్ళకి ఏదైతే దృశ్యంగా అద్భుతంగా కనపడతాయో ఆ కనపడుకున్న మొత్తం కూడా తీసుకొచ్చుకొని శరీరం మీద
ఏం చేసుకోవడం? ధరించుకోవటమే ఒంటి పండగ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన క్రైస్తవులు ఒంటి పండగ ఉండే కావాలండి. వీడితో పాటు ముందు మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే యేసుని వెంబడించడం, యేసుని రక్షకుడిగా అంగీకరించి ఆయన బోధించినటువంటి మార్గంలో నడవటమే మనం మొదటగా చేయాల్సినటువంటి పని. దేవుడేమన్నా మిమ్మల్ని బట్టలు తొడుక్కోవద్దని చెప్పాడమ్మా? మిమ్మల్ని తినొద్దని చెప్పాడా? తినమన్నాడు. కొంతమంది అంటారు, కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే తినటానికే జీవిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే బ్రతకటానికి జీవిస్తారు. తినేది బ్రతకటం కోసం తినాలి. ఏమో అర్థమవుతుందా? బ్రతకటం కోసం తినాలి, కానీ తినడం కోసము తినడం కోసం బ్రతికే వాళ్ళని తిండిపోతులు అంటారు. నువ్వు తిండిపోతు అయిన ఎడాల నీ గొంతుకేం పెట్టుకోమన్నాడు? కత్తి పెట్టుకోమన్నాడు. మాంసంను అతిగా అపేక్షించేవాడు దేవునికి దూరం అయిపోతాడంట. ప్రియమైన సహోదరులు, మాంసాన్ని కూడా ఎక్కువ తినకూడదు. మాంసం తిన్నామనుకో మందం వచ్చేసింది. మందం వచ్చిందనుకో ఇంక నిద్రపోతాం. ఇంక దేవుని ఏం స్థుతిస్తాము, దేవుని ఏమో ఆరాధిస్తాము. అందుకని దేవుని ఆరాధించేటప్పుడు, స్థుతించేటప్పుడు కొంచెం ఎంటీగా రండి. కడుపులో ఎంటీగా వచ్చినప్పుడు మంట వస్తుంటుంది. ఆ మంట రగులుతున్నప్పుడు నీకు ఇంకా ఉద్యమం పెరిగిద్ది. నువ్వు చక్కగా కడుపు నిండా తినిపోవచ్చు అనుకో, ఈ చల్లటి గాలికి ఏమైందంటే నిద్ర వస్తుంది. అందుకని ఒకరు అంటారంట, నీకు పగలు రాత్రల్లా నాకు నిద్ర పట్టట్లేదయ్యా, పగలు కూడా నాకు నిద్ర పట్టలేదు. అయితే నీకు నిద్ర పట్టడానికి ఒకే ఒక మార్గం ఉంది, ఆ మార్గం నేను చెబుతాను, నువ్వు వెళ్ళమను. ఏందయ్యా చెప్పమన్నప్పుడు, నువ్వు చక్కగా ఆదివారం స్నానం చెయ్యి. స్నానం చేసేసి కొంత అన్నం తినేసి వెళ్ళి మందిరంలో కూర్చుంటే నీకు తృప్తికరమైనటువంటి నిద్ర వచ్చేసిద్ది. చక్కగా నిద్రపోయి వచ్చేది. ఈ నిద్రే రేపు ఎక్కడ తీసుకుపోయిందంటే, ఇప్పుడు నువ్వు ఎంతైతే నిద్రపోతూ ఉంటావో రేపు అంతగా మేల్కొని అబ్బో కాలుతుందయ్యా, అబ్బో మండుతుందయ్యా అంటావు. ఎక్కడ? అందుకని ప్రియమైన దేవుని పిల్లరా, నిజమైన క్రిస్మస్ అంటే ఎలా ఉండాలంటే క్రీస్తును బోధించినటువంటి మార్గంలో నడవటమే నిజమైన క్రిస్మస్. అది దేవుడు మనకు నేర్పుతుంది. ప్రభుని యేసుక్రీస్తు వారు తెల్లవార్తులు ఆ శ్రమ లేకుండా ఏం చేస్తాడంటే రోగుల కొరకు ప్రార్థనలు చేస్తూ, రోగులు స్వస్థపరుస్తూ, చిన్న సమయం దొరికినప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఆ ప్రాంతంలోకి వెళ్ళేసి, ఎక్కడికి? తోట ఉంది కదా, ఏ తోట అది? గెస్తమనేటువంటి తోట. ఆ తోటలోకి వెళ్ళి దేవుడితో ఏం చేసేవాడంటే తండ్రితో ప్రార్థన చేసేవాడు. మనకి చిన్న సందు దొరికితే సారు, టీవీ ఎదురుగా ఉంటుంది లేదా ఫోన్ ఎదురుగా ఉంటుంది. ఇప్పుడు స్మార్ట్ టీవీలు వచ్చినాయి కదా, అవే మొబైల్స్, అవి పెట్టుకొని అన్నీ చూస్తున్నాయి. ఇప్పుడు కొత్త కొత్త రకాలు వచ్చినాయి, చార్ట్స్ అంటావి. ఇవి కానీ చూసామనుకో ఇంకా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఇంకా దానికి ఎడిక్ట్ అయిపోతే ఇంకా మనము ఏం చేస్తాము? దేవునికి దూరం అయిపోవటం. అందుకని ప్రియమైన దేవుని ద్వారా లోకానుసారమైన జీవితానికి మనం దూరంగా ఉండాలి. అందుకని నిజమైన క్రిస్మస్ అనగా యేసు కొరకు సాక్షిగా జీవించడమే నిజమైన క్రిస్మస్. కనుక తన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఆయన ఎప్పుడైతే దమస్కు అనే ప్రాంతంలో సౌలుని పౌలుగా దర్శించేసి పౌలుగా మార్చిన తర్వాత ఆయన జీవితాన్ని మార్చేసి తర్వాత ఆయన బ్రతికినంత కాలం క్రీస్తు కొరకు ఏం చేశాడు? డేరాలు కుట్టుకొని దేవుని యొక్క సువార్తను ఏం చేశాడు? ప్రకటన చేసినటువంటి వ్యక్తి ఎవరు? పౌలు గారు. ఈరోజు చూడండి, ఎంత పొగలంతా పనిచేసుకుంటాడంట. రాత్రి వేళ అంటే ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు పని చేసుకొని దేవుని సువార్తను కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఒక పూట పనికి పోయిస్తే సాయంత్రానికి, అయ్యా నేను ఈరోజు పనికి పోయిచ్చాను, నేను ఏ మందిరానికి వస్తాను, నువ్వు పోమ్మా నేను వెళ్తాను, నేను వస్తానండి. ఆమె ఇచ్చిద్ది, నువ్వు నిద్రపోతావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనగా నిజమయంగా జీవించడమే, యథార్థమైన జీవితాన్ని ఆ క్రీస్తు బోధించినటువంటి ఆ మార్గంలో నడవటమే నిజమైనటువంటి క్రిస్మస్. అంతేకాకుండా 1 కొరింథీ పత్రికలో 9:4 వచనం మనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 9వ అధ్యాయము 14వ వచనము 1 కొరింథీ పత్రిక. అలాగున సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. అంటే ప్రభువు నియమించున్నాడు సువార్తను ప్రకటన. సువార్త అంటే ఇందాకేం చెప్పాడు? మంచి వార్త. ఏంటి ఆ మంచి వార్త అంటే, యేసుక్రీస్తు వారు నీకు ఏదైతే బోధించున్నాడో ఆ బోధించినటువంటి దానిని నువ్వేం చేయాలి? ప్రకటన చేయాలి. ఆ ప్రకటన చేయటమే నిజమైనటువంటి క్రిస్మస్. అంతేకాదు నువ్వు యేసుని తెలుసుకున్న తర్వాత యేసు గురించి నువ్వు ఇతరులకు బోధించుకున్నట్టే అది క్రైస్తవ జీవితము కాదు. ఎందుకంటే నువ్వు బోధించకపోవటం వల్ల అవతల ఒక వ్యక్తి ఏమవుతున్నాడు?
ఏమవుతున్నాడమ్మా? నశించిపోతున్నాడా లేదా? అందుకే నశించిపోతున్నటువంటి ఆత్మను వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నిన్ను ఏ విధంగా అయితే రక్షించాడో ఆ రక్షించినటువంటి దానిని, ఆ సువార్తను నువ్వేం చేయాలంటే చెప్పాలి. అందుకని సువార్తను, యేసు వార్తను ప్రకటించడమే నిజమైనటువంటి సువార్త, నిజమైన క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాల్లో కూడా అనేక మంది ఇంటింటికి వెళ్ళి దర్శనం ఇస్తున్నాడు. గృహ దర్శనాలు చేస్తాడు. ఆ గృహ దర్శనాలు చేసినప్పుడు మనం ఎవరిని పరిచయం చేస్తున్నాము? యేసుక్రీస్తు వారి గురించే మనం చెబుతుంది. కనుక యేసుక్రీస్తు వారు ఏదైతే బోధించాడో ఆ బోధించిన దానిని మనం ఏం చేయాలి? చెప్పాలి. అలా చెప్పటమే, అలా సువార్త ప్రకటించడమే నిజమైనటువంటి. ఆనాడు సువార్థికులు లేపినటువంటిది ప్రవక్తల ద్వారా ఏదైతే పలకబడినదో ఆ పలకబడినటువంటి ప్రవచనము ఏం చేసింది? నెరవేర్చబడినది. కనుక అందుకని యేసు సువార్తను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకొని, అంతేకాకుండా యేసు కొరకు ప్రకాశించుటయే నిజమైన క్రిస్మస్. యేసు వెలుగై ఉన్నాడా లేదా? నేను వెలుగై ఉన్నాను కనుక మీరు వెలుగైండు, నేను వెలుగులో నడుచుకున్న ప్రకారము మీరును వెలుగులో నడుచుకొనిడి. కనుక యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5:16 అంటున్నాడు, యేసు కొరకు ప్రకాశించుటయే నిజమైనటువంటి క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మనం యేసు కొరకే మనం ఏం చేయాలి? ప్రకటించాలి, వెలుగై ఉండాలి. ఒక తండ్రి అంట 2 కుమారులు పిలిచి ఏం చేశాడంటే, ఈ యొక్క ఇంటి మొత్తాన్ని, ఇంటి మీద మీకు ఒక అధికారాన్ని నేను ఇవ్వాలంటే, నేను వృద్ధాప్యంలోకి వచ్చాను కదా నాయన, నేను ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని వదిలిపెట్టేసి, లేదంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి లేకుంటే టైం వచ్చేసింది. కనుక ఇంటి మీద మీకు అధికారం కావాలంటే ఈ ఇంటిని ఎవరైతే నింపుతారు, ఈ ఇంట్లో ఎవరైతే దీనికి మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు బట్టి కావచ్చు, లేదా దేని బట్టి కానీ నింపుతారో ఆ నింపిన దాన్ని బట్టేసి వారికి ఏం చేస్తారంటే అధికారాన్ని ఇస్తారని చెప్పి వారికి ఏం చేస్తారంటే కొంత డబ్బులు ఇచ్చేసి పంపిస్తారు. పంపించినప్పుడు వారి 2 కుమారులు కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క ఇచ్చినటువంటి రూపాయి కావచ్చు, లేదంటే 2 రూపాయలు కావచ్చు, లేదంటే 10 రూపాయలు కావచ్చు, ఆనాటి కాలంలో అనా పైసన కావచ్చు. సో దాన్ని తీసుకుని వారిద్దరు కూడా ఏం చేశారంటే ఈ రూపాయికి ఏమొస్తుంది ఏంటనేది ఆలోచించుకుంటూ వస్తే పెద్ద కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది. కనుక ఇంటి మొత్తాన్ని నింపమన్నాడు కదా అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకెళ్ళేసి ఏం చేస్తారంటే ఒక వరిగడ్డలా ఒక లోడు తీసుకొచ్చేసి ఏం చేస్తారంటే ఆ ఇంటిని నింపేశారనమాట. కానీ ఇంకా ఆ ఇంట్లో ఏదో ఒక లోటు అనేది కనపడుతుంది, కొరత అనేది కనపడుతుంది. 2వ కుమారుడు కూడా ఏం చేస్తారంటే ఆయన ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని వెళ్ళేసి ఏం చేస్తారంటే ఒక క్యాండిల్స్ను కొన్ని కనుక్కొచ్చేసి ప్రతి గదిలో ఏం చేస్తారంటే ఒక క్యాండిల్ని వెలిగించేసి ఆ ఇంటికి ఏం చేశాడు? వెలుగునిచ్చాడు. కనుక ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ చీకటిని ఆ వెలుగు రావటం వల్ల ఏమైపోతుందంటే పారిపోయింది. కనుక ప్రియమైన మన దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి అందుకని ఆ వెలుగునివ్వటానికి లోకానికి వచ్చి వెలిగించినటువంటి నీ జీవితాన్ని అదేవిధంగా నువ్వే విధంగా అయితే వెలుగుతూ ప్రకాశిస్తూ జీవిస్తున్నావో రక్షణ పొందుకున్న తర్వాత అదే వెలుగును ఇతరులు కూడా నువ్వేం చేయాలి? పంచాలి. అందుకని వెలుగై ఉండి ఏం చేయమంటే ప్రకాశించమంటున్నాడు. కనుక ప్రియమైన నిజమైనటువంటి క్రిస్మస్ అనగా ఏంటంటే యేసు కొరకు ప్రకాశించటే నిజమైనటువంటి క్రిస్మస్ అని మనము తెలుసుకోవాలి. అంతేకాదు నా మట్టుకు నేను బ్రతికితే చాలు, నా మట్టుకు నేను ఉంటే చాలు అని అనుకోవటము అది చాలా పొరపాటు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అందుకని మనుషులు మత్తయి సువార్త 5:16 అంటారు, మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మన వెలుగుని ఏం చేయాలి? ప్రకాశం. మన దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పాను కదా, మరి ఆ వెలుగు గురించి వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు తెలియపరచాలి. ఆ వెలుగులోకి నువ్వు తీసుకురావాలి. గాఢాంధకారపు లోయలలో నువ్వు సంచరించను, నీకు ఏ అపాయం రాదు అని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఆ వెలుగు నీలోకి రావాలంటే, ఆ వెలుగు నీలో నీ కుటుంబంలోకి రావాలంటే ఆ వెలుగైనటువంటి దేవుని నువ్వేం చేయాలి? గృహంలోకి రావాలి. కనుక అందుకని ప్రియమైన యేసు కొరకు ప్రకాశించడమే నిజమైనటువంటి వెలుగు. మరి ఈరోజు క్రిస్మస్ అంటే ఇన్ని తెలుసుకున్నటువంటి నువ్వు ప్రియమైన క్రిస్మస్ అనగా యేసుని తెలుసుకొని నడవటమే, క్రిస్మస్ అనగా యేసుని ఆరాధించడమే, క్రిస్మస్ అనగా యేసుని రక్షకుడిగా అంగీకరించడమే, క్రిస్మస్ అనగా యేసుని వెంబడించడమే, క్రిస్మస్ అనగా యేసు కొరకును సాక్షిగా జీవించడమే, క్రిస్మస్ అనగా
అనగా యేసు వార్తను ప్రకటించడమే. క్రిస్మస్ అనగా యేసు కొరకు ప్రకాశించడమే. మరి ఇన్ని తెలుసుకున్నట్టు నువ్వు మరి ఈ దినం నుంచి ఇలాగా జీవించలేకపోతే ఇప్పుడైనా ఇదిగో ప్రభు మనకి ఏ రీతికైతే బోధించున్నాడు, పరిశుద్ధ లేఖనం ఏదైతే చెప్పబడిందో ఆ చెప్పబడిన ప్రకారము మనం నడుచుకొని ప్రభు యొక్క మార్గంలోను ప్రభు యొక్క ఆశీర్వాదములు దీవెనలు పొందుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. కనుక కళ్ళు మూసుకున్నట్లయితే మన ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రభుతో మనం ప్రభు వైపు చూస్తూ ఈ యొక్క మధ్యాహ్న కాలం ఉదయ కాలంలో ప్రభు మనతో ఏదైతే మాట్లాడినాడో అవన్నీ కూడా మనం జ్ఞాపకము చేసుకుందాం. మనందరూ జ్ఞాపకం చేసుకుందాం. నిజమైన క్రిస్మస్ అంటే ఇదిగో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడు. క్రీస్తు తన కుమారుడు ద్వారా యేసు క్రీస్తు యొక్క మార్గములు క్రీస్తు ఏదైతే బోధించున్నాడో ఆ బోధించిన మార్గంలో నడవటమే నిజమైన క్రిస్మస్ అని దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది. కనుక అయా ఇదిగో తండ్రి, క్రిస్మస్ అంటే ప్రభా నిన్ను వెంబడించే బిడ్డగా ప్రభు నన్ను లేవనెత్తమని అడుగుచున్నాడు తండ్రి. ఆనాడు సీమోను తండ్రి, అలాగే ఆంద్రేయ తండ్రి, వీరు ఏ విధంగా అయితే ప్రభా అయా నిన్ను వెంబడించారో ఆ రీతిగా తండ్రి నాయన నిన్ను వెంబడించేట కృపణ ప్రభా నాకు దయచేయండి అయ్యా. అయా ఇంతకాలము తండ్రి అయా నిన్ను నిజరక్షకుడు అంగీకరించక నాయన నామకార్థమైన జీవితాన్ని కొనసాగిస్తూ తండ్రి అయ్యో నా జీవితాన్ని ఎంతగానో వ్యర్థము చేసుకొని ప్రభావం జీవించానయ్యా. అందుకని నీ దీవెనలు నీ ఆశీర్వాదంలో నేను పొందుకోలేకపోతున్నాను తండ్రి. ఇదిగో నాయనా, ఇదిగో మా కొరకు నాయన మీరు లోకంలో జన్మించారు, మమ్మల్ని రక్షించడానికి నాయన పరమ మహిమను వదిలిపెట్టుకొని తండ్రి అయా మానవునిగా రిక్తునిగా తండ్రి ఈ లోకంలో జన్మించిన దేవా నీకే స్తోత్రములు నాయన. ఇదిగో సువార్తమానాన్ని ప్రభు మాకు ఇచ్చావు తండ్రి అయా. ఇదిగో దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ప్రభా మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి అయ్యా మా కొరకు నాయన మీరు పుట్టిన దేవానికే స్తోత్రములు తండ్రి అయా. మా పాపములను, మా అతిక్రమలను, మా శాపములు ఇవన్నిటిని కూడా ప్రభా మీరు తొలగించడానికే ప్రభా ఈ లోకానికి వచ్చిన దేవా నీకే స్తోత్రములు నాయన. నీ సువార్తను వెంబడించే నాయన, నీ సువార్తను ప్రకటించే బిడ్డగా నాయన, నిన్ను వెంబడించే బిడ్డగా నాయన అయా, నీకు సాక్షిగా జీవించే బిడ్డగా తండ్రి అయా, నిన్ను ఆరాధించే బిడ్డగా తండ్రి, మొదటగా నిన్ను తెలుసుకునే బిడ్డగా నాయన, నీ కొరకు ప్రకాశించే బిడ్డగా ప్రభా నన్ను లేవనెత్తండి అయ్యా. మీకే స్తోత్రములు తండ్రి. కనికరించండి అయ్యా, కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి అయా. మీరెంతో ప్రేమ కలిగిన దేవుడు తండ్రి, లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను అని నాయన మీరు సెలవిచ్చిన దేవుడు నాయన. ఈ లోకంలో తండ్రి ఏ బిడ్డ కూడా ప్రభా అయా త్రుట్టిలో పోకూడదని నాయన, ఏ బిడ్డ కూడా ప్రభా నశించిపోకూడదని నాయన అయా, ప్రతి బిడ్డను రక్షించడానికి నాయన ఈ లోకంలో జన్మించిన తండ్రి నీకే స్తోత్రములు నాయన అయా. ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకము చేసుకోండి. ఇంకా ఎందరైతే ప్రభా నిన్ను రక్షకుడిగా అంగీకరించలేదో తండ్రి వారితో మీరు మాట్లాడండి అయ్యా. నీ చిత్తమైతే తండ్రి త్వరలో వారినైనా నిన్ను రక్షకుడిగా అంగీకరించిన ఆయన అయా నీ మార్గంలో తండ్రి నీ రాజ్యంలో జన్మించడానికి సహాయం దయచేయండి. నా దేవా నీకే స్తోత్రములు నాయన అయా. క్రిస్మస్ దినాల్లో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా నీకే స్తోత్రం. నీ జన్మదిన వేడుకలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా నీకే స్తోత్రములు నాయన అయా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి. నా దేవా నీకే స్తోత్రములు నాయన అయా. నీ బిడ్డలు ప్రార్థించుచుండగా, నీ బిడ్డలు నాయన నిన్ను నాయన అడుగుచుండగా అయా, నీకు మొరపెట్టుచుండగా తండ్రి ప్రతి బిడ్డ మొరకు మీరు సమాధానమును దయచేయండి తండ్రి అయా. నీ లేఖనమును సెలవిస్తుంది, నిజముగా మొరపెట్టు వారికి నాయన నేను సమీపముగా ఉన్నానని మీరు సెలవిస్తున్నారయ్యా. అయ్యా మీరేదైతే ఆశపడుతున్నారు, మీరేదైతే కోరుకుంటున్నారు, మీ చిత్తమేంటో, మీ ప్రణాళిక ఏంటో అయా నీ బిడ్డలకు బయలుపరచమని అడుగుచున్నాను తండ్రి. మీరే సహాయం దయచేయండి అయ్యా. యేసయ్యా నీకే స్తోత్రములు తండ్రి అయా. ఇదిగో నాయన ఇంక కొన్ని దినాలు తండ్రి నాయన మేము నూతన సంవత్సరములకు మేము ప్రవేశింపబోచుండగా, మీరు ప్రవేశపెట్టబోచుండగా నాయన నూతనమైనటువంటి ఆలోచనతో, నూతనమైనటువంటి మనసుతో, నూతనమైన తలంపులతో తండ్రి నీకు ఇష్టకరమైన జీవితాన్ని తండ్రి అయా మేము కొనసాగించలాగిన ప్రభా నీ సహాయం దయచేయండి. యేసయ్యా నీకే స్తోత్రములు నాయన. ఎక్కడో బెత్లెహేములో జన్మించడం కాదు నాయన, ప్రతి కుటుంబంలో జన్మించండి, ప్రతి హృదయంలో జన్మించండి నాయన. నీ వెలుగుంటే చాలు తండ్రి అయా. నీ వెలుగు ఎప్పుడైతే మాకు వస్తుందో తండ్రి మాలో ఉన్న అంధకార శక్తులు, దెయ్యపు శక్తులైనా ఇవన్నీ కూడా తొలగిపోతాయని ప్రభు మీరు సెలవిచ్చారు నాయన అయా. మీకే స్తోత్రములు నాయన. మీ సహాయం దయచేయండి తండ్రి అయా. నాయన నీ కృపలో జ్ఞాపకము చేసుకుని తండ్రి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా నీ నామకు మహిమ తెచ్చుకోమని ఈ క్రిస్మస్ దినాలు ఎందరైతే నీ బిడ్డలు సంతోషంతో ఆనందంతో తండ్రి అయా
బ్రతుకుతూ ఉన్నారు. అదే నాయన ఆనందము, సంతోషము నాయన, నిత్య జీవము నాయన, నిత్య కాలము నాయన వారికి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా మీరే సహాయం చేసి ప్రతి బిడ్డను ప్రభా నీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి నామకు మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ నాయన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పాట పాడుచుండగా మనము